చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిలో పాడి ప్రభుని మహిమపరుద్దాం. హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు. నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి. విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి. శోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు. ఆర్పజాలని జ్వాలగా చేసి దీప సంభముపై నన్ను నిలిపినావు.
కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు ఓలో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు ఆమేన్ పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో నన్ను నిలిపినావు నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా దేవుడైన యెహోవా మాట్లాడే మా పిలుపు ఏంటయ్యా అంటే దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏంటా ఆజ్ఞ? అక్కడే ఉంది కింద. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. ఏంటి ఆయన ఆజ్ఞ ఏంటి? అసలు ఆయన ఆజ్ఞ ఏంటి? తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ ఆయన రమ్మని పిలుచుచున్నాడు. అది ఆజ్ఞ. ఇప్పుడు వచ్చారా మీరందరూ? ఆయన ఆజ్ఞను నెరవేర్చారు అంతే. అందుని బట్టి దేవుని స్తోత్రం చెప్పనా? హల్లెలూయా. రాని వారికి ఆజ్ఞను నెరవేర్చలా. ఏమండి, ఆజ్ఞను నెరవేర్చకపోతే ఎంత పాపమో తెలుసా? ఆజ్ఞాతిక్రమమే పాపం పరిపక్వ మరణం. పాపానికి జీతం మరణం. ఏదో పెద్ద మనం అనుకుంటాం, నేనేం పాపం చేయలేదండి. మనం పాపాలు చేయం. ఎందుకంటే ఆయన రక్తం చేత కడగబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. పరిశుద్ధులు అని పిలువబడుచున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని చేత్తో పట్టుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాం కదా. పరిశుద్ధులుగా తీర్చబడ్డాం కాబట్టి మనం పాపాలు చేయం కదా. చేస్తావా? పాపం చేస్తావా? చెయ్యం కదా. కానీ పాపము చెయ్యం. ఇదిగో ఈ ఆజ్ఞనే అతిక్రమిస్తాం. ఇకెప్పుడు ఇటువంటి ఆజ్ఞను ఎవ్వరూ అతిక్రమించకుందురుగాక. దేవుని ఆజ్ఞ అన్నది
ఆయన పిలుపు చూడండి ఎంత బాగా పిలుస్తున్నాడు. అందరూ రండి, ఆయన అందరూ రండి. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధ స్థలములో నుండి, సౌందర్యము గల సియోనులో నుండి రాబోతున్నాడు. ఆయన ఎదుర్కోవడానికి రండి, ఎదుర్కోవడానికి రండి. అంతేకాదు ఎవరు రావాలో తెలుసా? 4-5 వచ్చిన 5వ వచనం చదవండి. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. ఎవరు రావాలి? 4-5వ వచనం చాలా బాగుంది. ఏంటో తెలుసా? బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులు. ఏ బలి అర్పణో తెలుసా? ఇది ఏ బలి అర్పణ? ఇంతకుముందు పాత నిబంధనలో గొర్రెలు, మేకలు అర్పించవలసి వచ్చేది. అది కూడా ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రజల పాపాల నిమిత్తం దహన బలి అర్పించవలసి ఉండేది. ఈ బలి అర్పణ ఏదో తెలుసా? దేవాది దేవుడైన ప్రభువే మానవ రూపముగా జన్మించిన తరువాత ఆయనే సకల పాప పరిహారం కోసం ఏం చేశాడో తెలుసా? ఒక్కసారే బలి అర్పణ అర్పించాడు, ఒకేసారి. ఆ బలి అర్పణతో నిబంధన చేసుకొనిన ప్రతి ఒక్కరూ ఆయన భక్తులు. మనమందరం రక్షింపబడ్డాంగా, యేసే ప్రభు అని నోటితో ఒప్పుకున్నాంగా, రక్షింపబడడానికి గుర్తుగా నీటి బాప్తిస్మం పొందామా? మనందరి పాపాలు ఆయన సిలువలో మోసాడు, ఆయన రక్తము చేత కడిగాడు, పవిత్రులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, నిర్దోషులుగా చేశాడు, నిందారహితులుగా చేశాడు అని విశ్వసించే బాప్తిస్మం పొందాంగా. అది నిబంధనే కదా. ప్రభువా, మేము ఏ పరిస్థితిలోనైనా సరే నీ ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపేవాడెవ్వడు లేడు. ఎలాంటి పరిస్థితులు అంటే కరువైన, ఖడ్గమైన, హింస అయిన, ఉపద్రవమైన ఏ పరిస్థితులైనా సరే ప్రభువా, నీ నుండి మమ్మల్ని ఎవ్వరూ ఎడబాపలేరు అనే నిబంధన చేసుకున్నామా? నిబంధన ప్రమాణం చేశాం కదా బాప్తిసం తీసుకునేటప్పుడు. ఏమ్మా, అంతేనా? ఏమీ తెలియకుండా ఏమైనా బాప్తిసాలు తీసుకున్నారా? మాకు ఎన్ని తెలియదండి, మేము ఊరకనే బాప్తిసం నీళ్ళలో ముంచటం అన్నట్టుగా తీసుకునే వాళ్ళు ఎవరిని ఉంటే చేతులు ఎత్తండి. కాదు, మనం అందరం దేవుని వాక్యాన్ని విన్నాం, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని మన అందరి కోసం ఆయన ఏం చేశాడో కూడా తెలుసుకొని నిబంధన అంటే ఆజ్ఞపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం అందరము ఒడంబడిక చేసుకుని దేవునితో, ప్రభువా నీతో కలిసి ఉంటాం, ప్రభువా నీతోనే నిబంధన చేసుకున్నామని ఒడంబడిక చేసుకొని కానీ బాప్తిస్మం పొందాం కదా. అటువంటి వారిని ఆయన పిలుస్తున్నాడు. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చండి. ఇంతమందేనా నిబంధన చేసుకున్నది? ఎంతమందేనా ఆయన ఆజ్ఞను పాటించేది? ఎంతమందేనా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆయన ఆజ్ఞను ఎంతమంది పాటిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంతేకాదు, ఒకటి, మనం ఏ పని చేసినా దేవునితో నిబంధన చేసుకున్నాం. బలి అర్పణ చేత ఆయన నా కోసం రక్తాన్ని కార్చాడు. నేనేమి ఇవ్వగలను ఆయనకి? ఆయన కూడా అదే అంటున్నాడు, ఇదిగో నీ బలుల విషయం నాకు అవసరం లేదు అని చెప్తున్నాడు. ఏమని? 8, 9, 10, 11 వచనాలు కూడా అన్నీ నావే. ఆ వచనాలన్నీ గబగబా చదువుతారా? 8, 9, 10 చదవండి. కానుక వేసే టయానికి వచ్చేస్తున్నానండి, లేకపోతే సాక్ష్యం ఇచ్చే టయానికి వస్తానండి. ఏ టయానికి వస్తారు అమ్మా? సాక్ష్యం ఇచ్చే టయానికో, కానుక వేసే టయానికో అది దేవునికి అవసరం లేదు. నీ హృదయం ఎక్కడో ఉండి, నువ్వెక్కడో ఉండి
కానికిచ్చే సమయాన్ని దేవుని దగ్గరికి వస్తే, దేవుని సన్నిధిలోనికి వస్తే దేవుడు అంటున్నాడు, అవి నాకొద్దు, నీవు రా ముందుకి, నువ్వు రా దేవుని సన్నిధిలో, నా సన్నిధిలో కూర్చో, నేను ఇచ్చే ఆజ్ఞలేంటో పాటించు, నేను మాట్లాడబోచున్నాను. 7వ వచనం, నేను మాట్లాడేదేదో నువ్వు విను, అది నాకు కావాలి. నీ నీ అర్పణలు, నీ కానుకలు ఇవన్నీ తర్వాత సంగతి, నాకు ఇప్పుడు వద్దు. నేను వాటి తినను, నీ వృషభముల మాంసం నేను తినను, పోటేళ్ల రక్తం నేను త్రాగను. నేను నా స్వరూపంలో నిర్మించిన నీవేమో ఎక్కడో ఉండి నా ఆజ్ఞను వినక, నా ఉపదేశాన్ని వినక నువ్వుండి నీ ఆజ్ఞలు నాకెందుకు, నీ కానుకలు నాకెందుకు అంటున్నాడు ఇక్కడ దేవుడైన యెహోవా. ఏం చేయాలో తెలుసా? మనం ఆయన సన్నిధిలోనికి వచ్చి 7వ వచనం, నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఆలకించిన తర్వాత 14వ వచనం చూడండి, దేవునికి స్తుతియాగము చేయుము, అందుకు రావాలి. మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఎందుకో తెలుసా? ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను ఆపత్కాలమున దేవుని మొర్రపెట్టే వారికి అందరికీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మొర్రను వింటాడు, ఆపద నుండి తొలగిస్తారు, మేలులను చేస్తారు. అంతేకాదు, నువ్వు ఏ పరిస్థితిలో మొరపెట్టినా సరే దేవుడు మీ మొరను ఆలకించి మీకు క్షేమాన్ని అనుగ్రహించి మీకు కావలసిన ప్రతి అవసరతలు తీరుస్తున్నాను. అందుకే మీరేం చేయాలి అంటే దేవునికి స్తుతియాగము చేయమని ఆసాపు కీర్తన. ఏం చేయాలి? దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన ఆజ్ఞ చేత పిలువబడిన మనం, ఆయన మాట చేత పిలువబడిన మనం ఆయన సన్నిధిలోనికి వచ్చి చేయవలసిన పని ఆయన మాట ఆలకించి ఆయనకు స్తుతియాగము చేయాలి. స్తుతియాగము చేయాలి. 14వ వచనం కూడా, 23వ వచనం కూడా చూడండి. స్తుతియాగము చేయువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కరపరుచున్నట్లు. అమ్మా, దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన ఆజ్ఞ చేత పిలువబడిన మనం, ఆయన సన్నిధిలో కూర్చున్న మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? మన పనులు కాదు, మన ఆలోచనలు నెరవేర్చుకోకూడదు. దేవుని సన్నిధిలోని వచ్చి కూర్చున్న మనం స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు. అమ్మా, మీరు స్తుతియాగం అర్పిస్తే, మీరు ఎంతగా స్తుతి చెల్లిస్తే దేవుని సన్నిధిలోనికి వచ్చేనా. ఇప్పుడు సంవత్సరం చివరిలో అందరము స్తుతిగూడుకులు పెట్టుకుంటున్నాం కదా. ఎందుకో తెలుసా? స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. అంతేకాదు, మహిమపరచటమే కాదు, వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధం చేసుకుంటున్నాడు. ఇక్కడ ఈ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు చేయవలసిన పని మనుషుని బాధ్యత తెలుసా? ఏమని అంటే స్తుతియాగం ఆయన సన్నిధిలోనికి రావాలి. ఆయన ఆజ్ఞాపించాడు రమ్మని, వచ్చి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన సన్నిధిలో ఆయన చెప్పే మాటలు వినాలి. విని ఆయన మాట ఆలకించిన మనము దేవునికి స్తుతియాగం అర్పించాలి. స్తుతియాగము అర్పించే వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధము చేసుకును. ఈ రక్షణ ఎప్పుడో తెలుసా? రేపొద్దున మన పోకడో ఆయన రాకడో ముందు జరిగితే అప్పుడు ఎత్తబడాలి. చూసారా? ఏమండి, రక్షణ 3 కాలాలు. రక్షింపబడ్డాం, ఒకప్పుడు రక్షింపబడ్డాం, ఇప్పుడు రక్షింపబడుతూ ఉన్నాం. ఆ తర్వాత రక్షింపబడాలి. ఎప్పుడు ఆయన వచ్చినప్పుడు, లేదా మన పోకడ జరిగినప్పుడు రక్షింపబడాలి. ఆ రక్షింపబడకపోతే, ఆయన పిలుపును వినకపోతే, ఆయన స్వరమును వినకపోతే మనం ఉండేది ఎక్కడో తెలుసా? ఎంత భక్తి చేసినా ఎక్కడుంటాం? ఇదిగో ఈ భయం కలిగి ఎంత భక్తి చేసిన నరకమే ఉండేది. రక్షణను ఆయన సిద్ధపరిచిన రక్షణను మనం ఆ సిద్ధపరిచిన రక్షణలో మనం నడవాలి. ఎప్పుడయ్యా అంటే స్తుతించినప్పుడు,
ఆయనను కీర్తించినప్పుడు ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకుంటే కానీ, ఆయనను స్తుతిస్తే కానీ మనలో భయభక్తులు వస్తాయి. అప్పుడే మార్గం సిద్ధపరచబడుతుంది. ఇక్కడ పోకడ జరిగినా, ఆయన పిలిచినా మనము డైరెక్ట్గా మనం ఒకవేళ కళ్ళు మూస్తే దేవుని దగ్గర ఉండాలి, సురక్షితమైన స్థలములో ఉండాలి. మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తానన్నాడు కదా, నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తా, ఆ స్థలములో నాతో కూడా మీరును ఉండలాగున చేస్తా. అదిగో ఆ స్థలాన్ని, అది రక్షణ కలిగిన స్థలం. మనక్కడ ఆనందం. స్తుతిస్తే ఏమొస్తుందని అన్నీ అనుకుంటారు, దేవుని సన్నిధిలోనికి వస్తే ఏమొస్తుందండి అనుకుంటారు. ఇదిగో ఈ అధ్యాయం మొత్తం ఒకదానికి ఒకటి లింకు చేయబడింది. కాబట్టి ప్రభువా, మేము స్తుతిస్తాం. నీ ఆజ్ఞను, నీ పిలుపును అందుకొని నీ సన్నిధిలోనికి వచ్చి కూర్చొని నీ మాటలు విని నువ్వు ఏమై ఉన్నావో నిన్ను బట్టి మేము ఆరాధించి, కీర్తించి, మిమ్మల్ని స్తుతించి, ఘనపరిచి మేము ఎల్లప్పుడూ నీకు సిద్ధముగా ఉంటామయ్యా. నీ పిలుపు కోసం సిద్ధంగా ఉంటాం. నీ రాజ్యంలోనికి రావడానికి నీవు ఎప్పుడు రక్షిస్తావో అని మేము ఎదురు చూస్తావు నాయనా అని బైబిల్ గ్రంథాలందరూ ఉన్నత స్థలములలో మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ 2025వ సంవత్సరం డిసెంబర్ నెల 14వ తేదీ ఆదివారపు ఆరాధన కొరకై
ఆసక్తితో కూడి వచ్చినటువంటి మీ అందరినీ అభినందిస్తూ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీ అందరికీ నేను తెలియజేస్తున్నానండి. అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు కొనసాగే ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, దేవుని దయలో మరి సంవత్సరాంతంలోనికి మనం వస్తూ ఉన్నాం. ఈ 12వ నెలలో కూడా అప్పుడే సగం రోజులు అయిపోతూ ఉన్నాయి. డిసెంబర్ నెలంతా మరి క్రైస్తవ బిడ్డలు, దైవ సేవకులు మరి ఈ నెలంతా ఎంతో సంతోషంగా, ఆనందంగా క్రీస్తు జన్మ మహోత్సవాలను జరుపుకుంటూ, కొన్నిసార్లు సెమీ క్రిస్మస్ అని, మినీ క్రిస్మస్ అని, గ్రాండ్ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని రకరకాల పేర్లతో ప్రపంచమందంతటా క్రైస్తవ సమావేశాలు మరి అత్యధికంగా జరుగుతూ, కలిసి రక్షకుడుగా భూమికి అరుదించినటువంటి దేవునిని కొనియాడుతూ ఉన్నటువంటి ప్రత్యేకమైన తరుణంలో దేవుని పిల్లలమైన మనం కూడా కలిసి ఈ రీతిగా ఈనాటి ఆరాధనలో పాలుపంపులు పొందడానికి దేవుడు కృపనిస్తున్నారు. దానిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే సంవత్సరాంతపు కృతజ్ఞత కూడిక అనేటటువంటి పేరుతో మనం కూడా మరి కొద్దిమంది ఆసక్తి కలిగినటువంటి సంఘ విశ్వాసుల కుటుంబాలలో మరి కార్యక్రమాలను జరిగించుకుంటూ గడిచిన ఆదివారం దగ్గర నుండి వరుసగా మరి రాత్రి వరకు కూడా కూడికలు మనం జరిగించుకుంటూ వచ్చాం. అలాగే ఈరోజు సాయంత్రం నుండి మరలా వచ్చే ఆదివారం వరకు కూడా వరుసగా మనకు కార్యక్రమాలు ఉన్నాయి. వాటి వివరాలు మీకు నేను తర్వాత చెప్తాను. మరి దానిలో భాగంగా మన సహవాసం తరపున దైవజనులు, మన ఆత్మీయ నాయకులు రెవరెండ్ సజ్జా బర్నబాస్ అయ్య గారు ప్రతి సంవత్సరం మరి డిసెంబర్ 16వ తారీఖుని ఆధారం చేసుకొని పగటి వేళ దైవ సేవకుల సమావేశాన్ని తిరిగి సాయంత్రం ప్రియులరా మరి 5 గంటల నుండి దివి భువికొచ్చింది, లోకానికి వెలుగొచ్చింది, నీవెక్కడా అనేటటువంటి ఒక ప్రత్యేకమైన టైటిల్తో 16వ తేదీ మంగళవారం సాయంత్రం గుడివాడ గ్రేస్ గార్డెన్లో ఒక అద్భుతమైనటువంటి సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం ఒకటి దైవ సేవకులు కండక్ట్ చేస్తూ ఉన్నారు. దాని కొరకు మీరు అందరూ ప్రార్థించండి. ఒకవేళ అవకాశం ఉంటే మీరంతా కూడా కలిసి నాతో రాగలిగితే మనమంతా కలిసి ఆ యొక్క కార్యక్రమంలో పాలుపంపులు పొంది దైవ దీవెన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మిగిలిన వివరాలు ఆరాధన తర్వాత మీకు నేను తెలియజేస్తాను. కాబట్టి ఈ విషయాన్ని మీ జ్ఞాపకాల్లో ఉంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. మన సంఘం నుండి జరిగేటటువంటి కార్యక్రమాలు ఒక 16వ తారీఖు మినహాయిస్తే మిగిలినటువంటి రోజులన్నీ కూడా యథాప్రకారం కార్యక్రమాలు ఉంటాయి. వాటి వివరాలు కూడా మీకు నేను తర్వాత తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. మంచిది. అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా మరి 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము అలాగని అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలన్నీ మనం ధ్యానం చేస్తున్నాము అని నేను అన్నాను. కానీ కొన్ని విషయాలను ప్రియులరా ధ్యానం చేస్తూ మనం వస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు మరలా అదే అపోస్తుల కార్యాల గ్రంథంలో నుంచి 4వ అధ్యాయం తెరచి మనం ముందుంచుకొని అక్కడ నుండి ఒక మాటను మనం ఆధారం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం తలపోసుకుందాం. గడిచిన ఆదివారం ఆరాధనలో పాస్టర్ గారు హృదయ శుద్ధి గల వారు ధన్యులు అని అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకి ఇచ్చారు. అదే ఆ మాటను ఆధారం చేసుకొని ఈ వారంలో జరిగినటువంటి కార్యక్రమాలన్నిటిలో హృదయం యొక్క స్థితిగతులను గురించి, ఎందుకు హృదయం శుద్ధిగా ఉండాలి, దేనితో హృదయం శుద్ధి చేయబడుతుంది, హృదయం శుద్ధి చేయబడాలి అని అంటే ఏం కావాలి, కావలసిన దానిని మనం ఎలాగూ ఆహ్వానించాలి, ఎలాగూ మనం దానిని కలిగి ఉండాలి, అందుకొరకు మన హృదయాన్ని ఎలాగూ తెరవాలి అని రకరకాల కోణాలలో ప్రియమైన వారురా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ వారమంతా నేర్పించుకుంటూ వస్తూ ఉన్నాడు. మరి వస్తున్న వారు వాటిని అందుకోగలుగుతున్నారు, పొందుకోగలుగుతున్నారు. మరి చాలామంది వస్తున్నారు, దేవునికి స్తోత్రం. కొద్దిమంది రాలేకపోతా ఉన్నారు. మరి ఎందుకు రావడం లేదో నాకు తెలియదు. ఏదేమైనా ఆత్మకు అవసరమైనటువంటి ఆత్మీయ విందుని మీరు కోల్పోతా ఉన్నారు. అదే సమయంలో మీ శరీరానికి అవసరమైనటువంటి శరీర సంబంధమైన విందును కూడా మీరు కోల్పోతున్నారు. కాబట్టి అయ్యిందేదో అయిపోయింది. కనీసం ముందున్నటువంటి దినాలలో పాలు పంపులు పొందుతూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దైవ దీవెన ఆశీర్వాదాలు పొందాలని
మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అదే హృదయము ఆదివారపు ఆరాధనలో పాస్టర్ గారు ఎలాగునా ఆ అంశంతో మాట్లాడారు గనక ఇటు అపోస్తుల కార్యాల గ్రంథంలోను అలాగే పాస్టర్ గారు ఇచ్చినటువంటి యొక్క ఆ కీలకమైన పదం హృదయం ఏదైతే ఉందో ఆ రెండిటిని కలగలిపి ఆధారం చేసుకొని ఈ పూట మరికొన్ని విషయాలు దేవుని యొక్క లేఖనాల్లో నుంచి మనం ధ్యానం చేద్దాం. అలాగే ఈ వారంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయ స్థితిని గురించి ఆయన మనకి ఏం నేర్పిస్తాడో, ఏం బోధిస్తాడో, హృదయ సంబంధమైన సంగతులు మనకి ఎంతవరకు అవసరమో, వాటిని వినడం వలన, వాటిని స్వీకరించడం వలన ఎంత అద్భుతమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు మనం పొందుకుంటామో, వాటన్నిటినీ ప్రభు చిత్తానుసారంగా ఆత్మదేవుని నడిపింపుతో సహాయంతో ముందున్నటువంటి వారమంతా కూడా ప్రేమిన వారులరా మనం నేర్చుకోవడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. అందుకొరకు దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. రండి, అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము. ఈ సమయమందు మనము 32వ వచనాన్ని అలాగే 33వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 32, 33 వచనాలను ఈ సమయమందు మనం చదువుకుందాం. విశ్వసించిన వారందరును ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను ఈ మధ్యాహ్నపు వేళ మన ధ్యానము కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారులరా, ఈ 32, 33 వచనాలు, ఒక్కొక్క వచనంలో 3.5 లైన్లు ఉన్నాయి. 2 వచనాలలో కూడా 3.5 7 లైన్లలో ఉన్నటువంటి ఈ 2 వచనాలలోని మాటలను నేను కొంచెం కుదించి మనకు అర్థం అవడం కోసం ఈరోజు మీకు ఇస్తున్న థంబ్నెయిల్ ఏమిటయ్యా అని చెప్పేస్తున్నానంటే, విశ్వసించిన వారందరూ ఏక హృదయము కలిగిన వారుగా ఉన్నారు. అందుచేత వారందరికీ దేవుని యొక్క కృప అధికముగా కలిగింది అని థంబ్నెయిల్ ఇవ్వటం జరిగింది. ఎవరంట వీళ్ళు? విశ్వసించిన వారందరూ ఏం కలిగి ఉన్నారు? ఏక హృదయము కలిగి ఉన్నారు. అందుచేత విశ్వసించిన వారందరూ ఏ విధంగా ఏక హృదయం కలిగి ఉన్నారో, కలిగి ఉన్న ఆ ఏక హృదయాన్ని బట్టి దేవుని యొక్క కృపను వారు అత్యధికంగా అనుభవించినట్లుగా ఈ 2 వచనాల సారాంశాన్ని కొద్దిసేపు మనమందరం కూడా ఈ పూట ధ్యానం చేసేదానికి మనం ప్రయత్నం చేద్దాం. మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. ఆయన చేసిన పనులను బట్టి, ఆయన గుణాన్ని బట్టి, ఆయన లక్షణాలను బట్టి, ఆయన స్వభావాన్ని బట్టి, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఆయనకు చాలా పేర్లు పెట్టబడ్డాయి. అందులో ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు, ఇలాగున అనేక పేర్లు ప్రియమైన వారులరా మనం ఆయనకు ఆపాదింప చేయవచ్చును. అలాగే దేవుడు ఈ ఖమ్మం, వరంగల్ క్రాస్ రోడ్డు ప్రాంత ప్రజలను ప్రేమించి ఇచ్చిన ఈ సువిశాలమైనటువంటి మందిరానికి పెట్టబడిన పేరు కూడా మీరంతా ఎరుగుదురు. చెప్తారా ఒకసారి? కృపా సువార్త ప్రార్థనా మందిరం, KSPM అంటూ ఉన్నాం మనమంతా కూడా. కృపా సువార్త ప్రార్థనా మందిరం. కృప 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 కలిగినటువంటి దేవుని కృపను మనం అందరము కూడా పొందుటకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన మందిరాన్ని బట్టి ఒకసారి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా. ఈ కృపా సువార్త ప్రార్థనా మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి కృప కలుగునుగాక, కృప విస్తరించునుగాక, కృపలో వృద్ధి నొందుదుముగాక.
అయితే షరతులు వర్తిస్తాయి. ఏంటండి? షరతులు వర్తిస్తాయి. ఈరోజు తెల్లారగట్ట ధూపంలో వాక్యం చెబుతూ కూడా ఈ పదవే వాడా నేను. మేలులంటే అందరికీ చాలా ఇష్టం, ఆశీర్వాదాలంటే అందరికీ చాలా ఆశ. మంచిదే. మేలు పొందాలన్నా, ఆశీర్వాదం పొందాలన్నా ప్రియమైన వాళ్ళరా జస్ట్ ఆ ఒక్క ముక్కనే పట్టుకొని అక్కడే మనం అండర్లైన్ చేసుకొని అక్కడే ఏదో మార్కర్తో ప్రియమైన వాళ్ళరా మంచి గుర్తుతో పెట్టుకొని ఇంకా చాలకపోతే ఆ పదాన్ని బైబిల్ పైనో లేకపోతే క్రిందనో లేకపోతే ఇంకెక్కడనో లేకపోతే వాగ్దానాల రూపంలో ఏమండి చిన్న చిన్న ఆ షార్ట్స్ మీద లేకపోతే చిన్న చిన్న ఆ ఫ్రేమ్స్ మీద ఆ వాక్యం మాత్రమే, ఆ వాగ్దానం మాత్రమే రాసి మనం పెట్టుకున్నంత మాత్రాన ఏమండి అది వచ్చి పడుతుంది అని చెప్పేసి అనుకోవడానికి వీల్లేదు. కానీ షరతులు వర్తిస్తాయి. ఏం చెప్పండి? షరతులు వర్తిస్తాయి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. అందరి యందు అధికముగా ఉండెను. దైవ కృప ఏ ఒక్కరిని అక్కడ విడిచిపెట్టలేదట. అందరి యందు, కొందరి యందు కాదు, అధికముగా ఉండెను. ఈ అధికమైన దైవ కృప ప్రియమైన వారు పొందుకోగలగడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే అక్కడ రాయబడి ఉంది, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయ్యుండిరి. ఏ హృదయం చెప్పండి? ఏక హృదయము కలిగిన వారయ్యుండిరి. హృదయములో ఏకత్వం, ఆత్మలో ఏకత్వం, ఇది చాలా అవసరం. ఆత్మ సంబంధమైన ఐక్యత చెప్పండి ఏంటది? ఎవరిలో రావాలి? విశ్వసించిన వారందరిలో. ఎవరిని విశ్వసించాం మనమందరం? ఏమండి? విశ్వాసనీయుడైన, విశ్వమునకు కర్తైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనం అందరం విశ్వసించాం. ఇక్కడ ఈ మాట చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది, విశ్వసించిన వారు అని. అంటే మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నటువంటి యొక్క క్రమంలో ముఖ్యంగా ఈ 3వ అధ్యాయంలో పేతురు యోహానుల ద్వారా జరిగిన ఒక స్వస్థత కార్యం ఏదైతే ఉందో ఆ కార్యము అక్కడ ఉన్నటువంటి అనేకుల వలన ఈ కార్యము కొరకై పనిచేసినటువంటి సేవకుల జీవితంలోనూ వారిని వెంబడిస్తూ వస్తూ ఉన్నటువంటి విశ్వాస బృందము యొక్క జీవితంలోనూ ఎన్నో వ్యతిరేకతలు ప్రారంభమయ్యాయి, ఎన్నో ప్రతికూలతలు ప్రారంభమయ్యాయి, ఎన్నో బెదిరింపులు వచ్చాయి. ఈ నామమును బట్టి మాట్లాడకూడదని, బోధించకూడదని, ఈ నామము పేరు ఎత్తకూడదని ఎన్నో ఆటంకాలు వారికి వచ్చాయి. ఇన్ని వచ్చినప్పటికీ బోధించేవారు బోధిస్తూనే ఉన్నారు. దేవుని మాట వినమంటారా? మీ మాట వినమంటారా? ఏది న్యాయం? ఏం చెప్తున్నారు మీరు? ఆయన నామము ప్రకటింపబడితేనే కదా ప్రజలకు రక్షణ కలిగేది. ఈ నామము తప్ప వేరే ఏ నామములో ప్రజలకు ఏం లేదు, రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు, పరిశుద్ధత లేదు, స్వర్గం లేదు. అందుచేత మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకోకుండా మేము ఉండలేం అని చెప్పేసి అపోస్తులు ప్రేమైన వారుగా మునుముందుకు కొనసాగుతూ పోతూ ఉంటే అక్కడ చేరినటువంటి అనేక మంది వ్యక్తులు అందుకు భిన్నంగా, అందుకు వ్యతిరేకంగా క్రీస్తునందు ప్రేమైన వారులరా వీరి మీద అనేక రకాల బెదిరింపులు తీసుకొని వచ్చారు. అన్ని బెదిరింపులు ఉన్నప్పటికీ చెప్పేవారు చెప్తూనే ఉన్నారు, వినేవారు వింటూనే ఉన్నారు. వింటున్న వారిలోనట అనేకులు ప్రియమైన వారురా ఏం చేశారు? ఏదైతే సువార్త విన్నారో, ఎవరిని గురించి విన్నారో, విన్న వాని యందు విశ్వాసము కలిగిన వారై ఉన్నారట. దేవునికి స్తోత్రం. ఏం కలిగి ఉన్నారు? విశ్వాసము కలిగిన వారై ఉన్నారట. విశ్వాసము కలిగిన వారై ఉండి ఎలా ఉన్నారు వాళ్ళు అంటే ఏక హృదయము కలిగిన వారుగా ఉన్నారు. వారందరిది ఒకే హృదయం, వారందరిది ఒకే మనసు, వారందరిది ఒకే మాట, వారందరిలో అద్భుతమైనటువంటి ఒక ఐక్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగని వీళ్ళందరూ ఒక్క చోట వారా అని చెప్పేసానంటే కాదు, ఒక్క జాతి వారా అని చెప్పేసానంటే కాదు, ఒక్క ప్రాంతానికి సంబంధించిన వారా అంటే కాదు. వారు అనేకులైనప్పటికీ విశ్వసించింది యేసయ్యను గనుక, యేసయ్య వారి ఎడల చేసిన ఆ త్యాగం వారికి అర్థమైంది కనుక వారందరిలో ప్రియమైన వారులరా ఏ హృదయం వచ్చింది చెప్పండి?
ఏక హృదయం. దేవునికి స్తోత్రం. ఏ హృదయం? ఏక హృదయం వచ్చింది. ఏకాత్మ వారిలో పనిచేయడం ప్రారంభించింది. ప్రియులారా వినండి, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పిల్లలమైన మనం, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనం, ఈ ఏకత్వం కాడికి వచ్చేటప్పటికి భిన్నత్వమే కనబడతా ఉంది. ఏక హృదయం అనేది కనబడటం లేదు. ముఖ్యంగా సంఘాలలో ప్రస్తుత దినాలలో మరీ ఏక హృదయము అనేటటువంటిది కరువైపోయింది. ఏక హృదయము కలిగిన వారమై, ఏకాత్మ కలిగిన వారమై, ఏక దేవుడైనటువంటి యెహోవాను సేవించుతూ ఉన్నటువంటి మనం మనము ఏకమై ఉండేటటువంటి ఆ విషయానికి వచ్చేటప్పటికి చాలా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వచ్చి పడిపోయాయి. మేమంతా ఒక్కటే అన్నట్టుగా జస్ట్ ఆదివారం నాడు మనం ఇలాగున వచ్చి కాసేపు కూడుకొని, కాసేపు కూర్చొని, కాసేపు పాడుకొని, కాసేపు 4 మాటలు వినేసి అలా వెళ్ళిపోతున్నాం. కానీ మన లోనికి రావాల్సినటువంటి ఏక హృదయం మాత్రం మనకు దూరంగానే ఉంటుంది. మనకు దూరంగానే ఉంటుంది. ఇది గనక మనలో పోకపోతే, ఇది గనక మనలో తీసివేసుకోకపోతే, ఈ అనైక్యతను కనుక మనం దూరం పెట్టకపోతే, ప్రియమైన వారులారా, రేపొద్దున మనం అసలు పొందుకోవలసినటువంటి ఆ యొక్క రాజ్యములో మనం ఒకవేళ ప్రవేశించలేమేమో. ఎందుకంటే పౌలు గారు అంటాడు, మనమందరము ఏక పట్టణస్థులమై ఉన్నాము, యాత్రికులమును పరదేశులమును ఏక పట్టణస్థులమై ఉన్నాము. హెబ్రీ గ్రంథకర్త అంటాడు ఆ మాట. ఇక్కడ ఒకవేళ మీ పట్టణాలు వేరు, మీ ప్రాంతాలు వేరు, మీ కులాలు వేరు, మీ నాగరికత వేరు, మీ వ్యక్తిగత విషయాలు వేరు, మీ కుటుంబ జీవన విధానం వేరు, మీ ఆర్థిక విధానాలు వేరు, వేరు 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 వేరుగా ఒకవేళ ఉంటే ఉండవచ్చునేమో. కానీ వ్యక్తిగతంగా నీ ఇంటి దగ్గర ఉంటూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, సంఘములోనికి వచ్చినప్పుడు, సహవాసంగా మనం కూడుకున్నప్పుడు, ప్రియమైన వారులారా చెప్పండి, ఏ హృదయం ఉండాలి మనలో? ఏక హృదయం, ఏకాభిప్రాయం. చదవండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే, అదే అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 46వ వచనం చదవండి ఒక్కసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 46వ వాక్యం. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవునిని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచు ఉండిరి. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నారట? ప్రియులను గమనించండి. మరియు వారేక మనస్కులై, ఏ మనసు? ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఉండిరి, ఇంటింట రొట్టె విరుచుచు ఉండిరి, దేవునిని స్తుతించుచు. ఎవరిని? దేవునిని స్తుతించుచు. ఏం చేశారు? దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవునిని స్తుతించుచు, ప్రజలందరి వలన ఏం పొందారట? దయ పొందిన వారైరి. దేవునికి స్తోత్రం. ప్రజలందరి వలన దయ పొందారంట. వాళ్ళు ప్రజల దయను పొందారు అని చెప్పేస్తానంటే, ప్రియమైన వారురా, ప్రజల దయను పొందినట్లుగా వారు కలిగి ఉన్నటువంటి వాళ్ళ యూనిటీ చూడండి, వాళ్ళ ఐక్యత చూడండి, వాళ్ళలో ఉన్నటువంటి ఒక క్రమమైనటువంటి విధానం చూడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమనుస్తూ ఉన్నారు వాళ్ళు? ఏమనుస్తూ ఉన్నారు వాళ్ళు? దేవుని వారసులం. మరోసారి
వారసులం మనం, దేవుని వారసులం, ఏక హృదయము కలిగినటువంటి వారం. అట్టి వారమైనటువంటి మనము అనుదిన కూటములు అందరి గృహములలో ఆనందముతోను ఆరాధనలవగా వీణుల విందగు పాటలతో ధ్యానము చేయుచు మురియుదుము. దేవునికి స్తోత్రాలు. ఇలా చేసే వారికి నా దేవుని దైవ కృప అధికంగా అనుగ్రహించునుగాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళను వినండి. మనం చదివినటువంటి లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు ఆది అపోస్తలులు ఎప్పుడైతే పనిని పరిచర్యను ప్రారంభించారో తద్వారా విశ్వసించిన వారందరూ ఏక హృదయము గలవారై ఏక మనస్కులై వారు ప్రతిదినము దేవాలయములోను, అంతేకాదు ఇంటింటా రొట్టె విరుచుచు దేవునిని స్తుతించుచు నిష్కపటమైన హృదయము కలిగిన వారై ఆహారము పుచ్చుకొనుచు ప్రభువు రక్షణ పొందిన వారిని ఏం చేశారని చెప్పండి, అనుదినము వారితో కూడా చేర్చుకొనినట్టుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైన వారలారా రండి, 12వ అధ్యాయము ఏకత్వాన్ని ఉద్దేశించి ఎంత అద్భుతమైనటువంటి ఒక ఎగ్జాంపుల్ పౌలయ్య ఇస్తూ ఉన్నాడో మనం చూస్తే, ఈ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయములో 12వ వచనం దగ్గర నుండి ప్రియమైన వారలారా మనం అలాగున చదువుతూ వెళితే 26వ వచనం వరకు మనం చదవాలి. కానీ ఇప్పుడు మనకు సమయం కాదు అవన్నీ చదవడానికి. జస్ట్ కొన్ని మాటలు నేను చదువుతున్నాను, వినండి. 12వ వచనం దగ్గర నుండి, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనము మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే ఏం పొందాం, బాప్తిస్మము పొందితిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రాన శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరములో దానను కానని చెప్పినంత మాత్రాన అది శరీరములోనిది కాకపోవును. శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడ, అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవమే అయితే శరీరం ఎక్కడ? అవయవములన్నీ అనేకములైనను శరీరము ఒక్కటే గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పదాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పదాలదు. అంతేకాదు శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు? అవును, మన శరీరములో ప్రియులరా విభిన్నమైనటువంటి అవయవాలు మనము కలిగి ఉన్నాం. ఇలా చెప్తా మీకు నేను, మన దేహం అనేక అవయవముల సముదాయం. ఈ దేహంలో చేతులున్నాయి, కాళ్ళున్నాయి, చేతులకు వ్రేళ్లున్నాయి, చివర గోర్లున్నాయి. ఏమండి, ఈ దేహానికి 2 కాళ్ళున్నాయి, ఇంకా రకరకాల అవయవాలు, శిరస్సు. ఏమండి, కేవలం ఈ పార్ట్ మాత్రమే మనం గమనిస్తే తల లోపల మెదడు, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, నాలుక, బయటికి కనబడేవి కొన్ని, కనబడనివి లోపల ఇంకా ఎన్నో. అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క పనిని, కర్తవ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా కలిగి ఉన్నవన్నీ దేనికోసం పనిచేస్తున్నాయ్యా అని చెప్పేస్తున్నానంటే ఈ దేహం, ఈ శరీరం సక్రమముగా పనిచేయడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. కళ్ళు ఎందుకండి? చూడడానికి.
కళ్ళు చూడకపోతే ఏంటి పరిస్థితి? ఏమండి, మీకు ఇది చెప్పానా? ఒకసారి కళ్ళు ముక్కు కలిసి గొడవపడ్డాయంట. జాగ్రత్తగా వినండి, తెలిసే ఉంటుందేమో మీకు. ఒకవేళ ఏంటండి, కళ్ళు ముక్కు కలిసి గొడవపడ్డాయంట. ఏంటి గొడవ అంటే, ముక్కు కళ్ళ మీద గొడవ పెట్టుకుంది. ఏమని? ఓ కళ్ళలారా, మీకింత స్టైల్ ఎందుకే? మీకింత స్టైల్ ఎందుకే? మీకు కళ్ళద్దాలు ఎందుకే? మీరు పెట్టుకున్న కళ్ళద్దాలు మీ మీదేమైనా బరువు పడుతుందా? పెట్టుకున్నదేమో మీరు, దాని బరువేమో వచ్చి ఎక్కడ పడుతుంది? నా ముక్కు మీద పడతా ఉంది. మీకు స్టైల్ కోసం పెట్టుకున్నది నేనెందుకు భరించాలి? తీసాయి అందట. ఏమందట? ఎవరు? ముక్కు. ఎవరితో? కళ్ళతో. ఈ కళ్ళకు రోషం ఎక్కువ, మాట పడదు. మొత్తానికి పౌరుషం వచ్చేసేసేసి, ఛీ, ముక్కు చేత నేను అనిపించుకోవాలా? నేను పెట్టుకున్నది దానికి భారం అవుతుందా? ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి అని కళ్ళజోడు కాస్త తీసి కళ్ళు పక్కన పెట్టేసేయమని అంట చేతులతో. వెంటనే పక్కన పెట్టేసేసారు. నేనంటే పర్వాలేదు, కొంతమందికి మరీ భూతద్దాలు ఉంటాయి. పిల్లరా, పాపం ఈ కళ్ళజోడు ఎప్పుడైతే తీసేశారో కళ్ళు సరిగా కనబడక మసకగా కనబడి, దారెటో డొంకెటో ఎక్కడేముందో సరైన అవగాహన లేక మొత్తానికి కళ్ళు మూసుకొని తడుకుంటానే మనిషి వెళ్తా ఉన్నాడట. అలా వెళ్ళగా మొత్తానికి ఒక గోడ ఒకటి వచ్చింది. మొత్తానికి ఆ సమయానికి ఎందుకో ఎక్కడో దురదనిపించి ఇలా అనుకుంటూ చేయి ముందు ఉండాల్సింది, ఏదైనా వచ్చేసేసింది. అలాగని ముందుకెళ్తే ప్రియమైన వారు ఒక్కసారిగా ఆ గోడకి గుద్దుకుంటే, చెప్పండి, దేహంలోని అవయవాలలో మొదట ఏ పార్ట్ గోడకు తగిలి ఉంటుంది? పగిలిపోయిందంట. ఏంటది? ముక్కు పగిలిపోయిందట. ఏమండి, ముక్కు దూలం కాస్త బెండైపోయిందట. ఏంటి కారణం? అప్పుడు దానికి బుద్ధి వచ్చి గట్టిగా లెంపలేసుకొని కళ్ళకి స్వారీ చెప్పి, తెలిసో తెలియకో తొందరపడి అనవసరంగా మీ మీద గొడవ పెట్టుకున్నాను, అది నాకు భారమైనా అది నా సేఫ్టీ కోసమని ఎప్పుడు అర్థమైంది? ముక్కు దెబ్బ తిన్నాక అర్థమైంది. కాబట్టి దయచేసి నాకు బరువైనా పర్వాలేదు, నేను దాన్ని మోస్తా, కానీ మీరు మాత్రం కళ్ళజోడు తీయొద్దు అని ముక్కంట కళ్ళని బ్రతిమలాడుకుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, అందుచేత కొన్నిసార్లు మనకు భారం అనిపిస్తాయి, కానీ అది భారమైన దానిని గనక మనం భరించగలిగితేనే మనకు క్షేమం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాదని తీసి పక్కన పెట్టామా? చెప్పండి, బైబిల్ చదువుకోవడానికి లేదు, ఇంత పెద్ద బైబిల్ కూడా, కళ్ళు సరిగా కనపడేది పెద్ద బైబిల్ కూడా. ఏమండి, కానీ అది లేకపోతే ఒక్క ముక్క కనపడదు, మొత్తం అంతా అలికేసినట్టే. ఇక చిన్న బైబిల్ అంటే సరే. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి శరీరంలో ఉన్న అవయవాలు ఒకదానితో ఒకటి ఎప్పుడు కూడా గొడవ పడవు, వాటి ఐక్యతను కోల్పోవు. మీకు ఇక్కడ చెప్పొచ్చిన మాట ఏమిటంటే, ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ ప్రియమైన వారురా ఎవరి కొరకు పనిచేస్తున్నాయి? ఈ దేహము కొరకే. కళ్ళు పని చేసిన, చెవులు పని చేసిన, నోరు పని చేసిన, చేతులు పని చేసిన, కాళ్ళు పని చేసిన బయటికి కనబడేవి. బయటికి కనబడుకోకుండా లోపల ఉండి పనిచేస్తూ ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పనిచేసిన ప్రియమైన వారురా దేని కొరకు చెప్పండి? ఈ దేహము కొరకే. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకు తెలుసు, ఈ దేహములో ఎక్కడ ఏ అవయవానికి చిన్న నొప్పి వచ్చినా, చిన్న బాధ వచ్చినా, చిన్న గాయమైనా అది మాత్రమే బాధపడిద్దా? చెప్పండి, అది మాత్రమే బాధపడిద్దా? ఆ అవయవం మాత్రం బాధపడిద్దా? మరి దేహమంతటికి బాధే. ఏమంటే అరికాలలో చిన్న ముళ్ళు గుచ్చుకునేవాడి, దేహమంతటికి బాధే. కంటిలో చిన్న నలుసు పడనివ్వండి. ప్రియమైన వారు గమనించండి, ఈ మాటలు మీకు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అని చెప్పేస్తున్నానంటే, అవయవములు అన్నీ కూడా ఈ దేహములో చక్కగా అమర్చబడి ఒకదానితో ఒకటి మంచి సత్సంబంధాన్ని కలిగి ఈ దేహమంతటి యొక్క శ్రేయస్సు కొరకు ఎలాగున పనిచేస్తూ ఉన్నాయో, క్రీస్తు అనే శిరస్సుకు సంఘంగా ఉన్నటువంటి నీవు నేను మనమందరము కూడా ఒక్కొక్కరము ఒక్కొక్క అవయవము వలె, ఒక దేహము వలె దేవునిలో అతకబడి దేవునికి మహిమ కలుగునట్లుగా
ప్రియమైన వారురా, మన ఏక హృదయాన్ని, ఏక మనసును, ఏక తాత్పర్యాన్ని కలిగి ఈ లోకంలో జీవించవలసినటువంటి వారమై ఉన్నాము అని చెప్పటం కోసం పౌలు గారు ఇదిగో ఈ 12వ అధ్యాయంలో 12వ వచనం దగ్గర నుండి 26వ వచనం వరకు ఈ విషయాలన్నీ అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ మధ్య కొంతమందికి వరాలు ఎక్కువైపోయినాయి. ఏమి ఎక్కువైపోయినాయి? వరాలు ఎక్కువైపోయినాయి. పాడే వరం ఉందనుకోండి, ఆయన ఒక పెద్ద పాటగాడు. నేను పాడే వరం కలిగిన వాడును కాబట్టి ఎవడు నన్ను ముట్టొద్దు, ఎవడు నా దాకా రావద్దు, అందరు మీరు దూరంగా ఉండండి, మీరు తక్కువే. కాస్త ప్రార్థన చేసే వరం ఉందనుకోండి, అబ్బో నేను పెద్ద భక్తురాల్ని. లేకపోతే కాస్త నాకు ప్రసంగం చేసే తలాంత ఉందనుకోండి, ఇక ఎవరిని ముట్టనివ్వడో, చుట్టూ బాడీ గార్డ్స్, డోంట్ టచ్. ప్రవచన వరం ఉందనుకోండి, అదొక టైప్ ఆఫ్ బిజినెస్. ఏమండి, ఇలాగున కలిగి ఉన్నటువంటి వరాలను బట్టి వ్యక్తులు ఒకరికి ఒకరు వేరైపోయి, ఒకరితో ఒకరు కలవక భిన్నాభిప్రాయాలు వచ్చేస్తే ప్రియమైన వారులరా, కొట్టుకు తెస్తున్నటువంటి ఆనాటి సమాజంలో మీరు అలా ఉండబాకండి అని చెప్పటం కోసం పౌలు గారు ఈ 12వ అధ్యాయాన్ని, ఆ తర్వాత 11వ అధ్యాయాన్ని, ఆ తర్వాత 14వ అధ్యాయాన్ని ఈ కొరింథీయులకు రాసినటువంటి ఈ యొక్క పత్రిక ద్వారా సంఘానికి తెలియజేస్తూ, విశ్వాసులకు తెలియజేస్తూ, మీరు అలా ఉండకండి, మీరంతా కూడా ఏక హృదయము కలిగిన వారై ఉండండి, ఏక మనస్కులై ఉండండి, ఏక అభిప్రాయం కలిగిన వారై ఉండండి. ఈ విషయాలే పేతురు గారు కూడా చాలా అద్భుతంగా చెప్తాడు. రండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము ప్రియమైన వారుల వాక్యాన్ని గమనిస్తే 8-9 వచనాలు చదవండి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనయ్యుండు. దేవునికి స్తోత్రం. ఏం కలిగి ఉండమంటున్నాడు? తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి. ఏంటంట? ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు ఏం కావాలి? పాలు పొందాలి. సుఖములోను దుఃఖములోను. సుఖంలో మాత్రమే సంతోషించడం కాదు, ఆనందంలో మాత్రమే కలిసి ఆనందించడం కాదు. వారికి దుఃఖం ఏదైనా కలిగితే, సమస్య ఏదైనా కలిగితే, ఇబ్బంది ఏదైనా కలిగితే దానిలో ప్రియమైన వారురా, నీవు నేను మనము చెప్పండి, ఏం కావాలట? ఏం కావాలట? పాలు పొందితిమి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ఏక హృదయము కలిగి ఏక మనసు కలిగి ఉన్నందువలన వారందరూ ఏం పొందుకున్నారని చదివే మనం అపోస్తుల కార్యాల్లో? కృప పొందారు. అట్టి కృప క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో నుంచి దేవుని పిల్లలమైన మనమందరము కూడా ఆ విధమైన ఏక హృదయము, ఏక మనసు కలిగి మనం చేయవలసింది చేసుకుంటూ పోగలిగితేనట దేవుని ద్వారా ఏం పొందుకుంటామండి? కృప వెంబడి కృప. చెప్పండి ఒకసారి గట్టిగా, కృప వెంబడి కృప. దేవునికి స్తోత్రం. కృప వెంబడి కృప. చాలాసార్లు మీకు చెప్పే మాట ఇది. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞను మనం పాటిస్తే, అలాగే కృతజ్ఞత కలిగిన హృదయాలు కలిగిన వారమై చేసిన కార్యాల కొరకు ఆయనను స్తుతించే ఆ వ్యక్తిత్వాన్ని మనం డెవలప్ చేసుకోగలిగితే అట్టి వారికి దేవుడు ఈ మాటను నెరవేరుస్తాడు. ఏంటది? కృప వెంబడి కృప. చెప్పండి, కృప వెంబడి కృప. కావాలా మీకు? చివరిగా మరొక మాట. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి. ఏం కావాలట? మనము కృపలో నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ? కృపలో నిలిచి ఉండాలి. కృప మన మీద నుండి తొలగిపోకూడదు. మేఘం ఇశ్రాయేలీయులు ఎక్కడ ఆగాలో అక్కడ వారు ఆగునట్లుగా మేఘం అక్కడ నిలిచి ఉండింది. మేఘము నిలిచి ఉన్నంత వరకు వారు అక్కడే ఉన్నారు. మరలా ఎప్పుడైతే మేఘం ఆగున లేచి ముందుకు వెళ్ళిదో వీళ్ళు ముందుకు కదిలారు. దేవుని స్తోత్రం. ఒక కోణం. ఇప్పుడు దేవుని పిల్లలమైన మనమందరం కృపలో ఏం కావాలి? మనం నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం.
కృప పొందిన మనం ఆ కృప మన నుండి వేరవకూడదు. కృప పొందిన మనం ఆ కృప మనకు దూరం కాకూడదు. ఆ కృప మనం ఉన్నంత కాలం అది మన మీద చెప్పండి నిలచి ఉండాలి. దేవునికి స్తోత్రం. సౌలునకు దేవుడు ఉన్నతమైన కృప కలగజేశాడు. ఏమిటి ఆ కృప అంటే, గాడిదలను పోగొట్టుకొని వెతుక్కుంటున్నటువంటి సౌలుని దేవుడు తన ప్రజలపై రాజుగా ఉండాలని చెప్పేసి అభిషేకించి సింహాసనం ఇచ్చి కూర్చుండబెట్టాడు. ఒక ఉన్నతమైన కృప. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఆ కృప ఆయన మీద నిలిచి ఉందా? కొంత సమయానికి ఏమైంది? కృప తొలగిపోయింది. శాంసన్ తన ప్రజలైనటువంటి వారిని విడిపించడానికి ఒక నాయకుడిగా ఉండాలని ప్రత్యేకమైన పర్పస్తో ప్రియమైన వారు దేవుడు శాంసన్ను కలగజేస్తే, ఒక బలమైన అభిషేకాన్ని ఇచ్చి బలపరిస్తే, ఒక ఉన్నతమైన నాజీరు వ్రతము కలిగిన వాడుగా బ్రతకమని దేవుడు ఆజ్ఞాపిస్తే, అది ఒక ఉన్నతమైన కృప. కలిగి ఉన్నాడా పోగొట్టుకున్నాడా? కలిగి ఉన్నాడా పోగొట్టుకున్నాడా? కృప నిలిచి ఉండాలి. మనకు కృప మన మీద చెప్పండి నిలిచి ఉండాలి. కృప మన మీద నుండి తొలగిపోకూడదు. అలా తొలగిపోకూడనట్లుగా దేవుని పిల్లలమైన మనం, మీకు చెప్పనివ్వండి, కృప పొందినటువంటి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకాలి. కృప పొందిన మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకాలి. భయభక్తులతో బ్రతకాలి. ఆయన చెప్పిన ప్రతి నియమమును, ప్రతి ఆజ్ఞను, ప్రతి ఉపదేశాన్ని ప్రేమైన వారుగా మనము అవలంబిస్తూ వినయ మనస్కులమై భయభక్తులతో మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. అలాంటి బ్రతకడం కనుక నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే దేవుని కృప నీ మీద సదాకాలం నిలచే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారంతా ఏక హృదయం కలిగిన వారై, ఏక మనస్కులై, ఒక క్రమమును కలిగి క్రీస్తు కొరకు బ్రతికారు. అలా బ్రతుకుతూ ఉన్నటువంటి వారందరి మీద దేవుని ఉన్నతమైన దివ్య కృప వారికి అధికంగా కలిగింది. దేవునికి స్తోత్ర. సంవత్సరాంతంలోనికి మనం వచ్చాం. సంవత్సరాంతంలోనికి మనం వస్తే ఒకవేళ క్యాలెండర్ మారుతుందేమో కానీ మన లైఫ్ స్టైల్ అంతే ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కృప పొందిన మనం రేపు రాబోయే నూతన సంవత్సరంలో కూడా అదే కృపలో కొనసాగాలి. అందుకొరకు దేవుని కృప మన మీద నిలచి ఉండాలి. ఇది జరగాలి అని చెప్పేస్తున్నానంటే మనం దేవుని సన్నిధిలో చెప్పండి 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 ఇది గనక మనకు చేతనైతే దేవుని కృప మన మీద నిరంతరము నిలచి ఉంటుంది. అట్టి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరిచి నడిపించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ముందుకు వచ్చి కొద్ది నిమిషాలు మనం ప్రార్థన నడిపించి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా మోకరించండి, తలలు వచ్చి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మేము ఉండేటట్లుగా మీరు సహాయం చేయండి నైనా. నీకు వందనాలు. అప్పుడే దైవ కృప అందరి యందు అధికముగా ఉంటుందని, కృప వెంబడి కృపనిస్తానన్నావుగా ప్రభువా. దేవా నీకు స్తోత్రాలు. మా ముందు ఎవరైనా ప్రభువా ఏ అవసరతలో ఉన్నారో దానిని గుర్తించి మా చేతనైనంత వరకు చేయడానికి, మీ కృపను పొందుకోవడానికి మీరు సహాయం చేయి. మీరు సెలవిచ్చారుగానైనా, నేను రోగినై ఉన్నప్పుడు చూడవచ్చారా, వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు వస్త్రాలు ఇచ్చారా. దేవా మీరు అడుగుతారయ్యా. దేవా మీరు అడిగేటప్పుడు మేము మంచి సమాధానం ఇవ్వాలి. దేవా మా యందు నీ కృప కనబడాలి. ప్రభువా మా మీద అందరి మీద నీ కృపను ఆయన సమృద్ధిగా దయచేయండి. ఇంతవరకు నువ్వు కృప చూపించవయ్యా. ఈ 2025 అంతయు మీరు కాపాడిన దేవుడు నైనా. మా కుటుంబాలను కాపాడు, మా సంఘ బిడ్డల కుటుంబాలను కాపాడు. పేరు పేరు వరుసనైనా ప్రతి ఒక్క బిడ్డని సజీవుల సంఖ్యలో ఉంచావు. నీకు స్తోత్రాలు. వారి చేతి పనులను ఆశీర్వదించి నీ కృపను చూపించావు నాయనా. వారి ఉద్యోగాలలో నీ కృపను చూపించావు నాయనా. వారి ప్రయాణాలలో నీ కృపను చూపించావు. నీకు స్తోత్రాలు ప్రభువా. మరింతగా నాయనా మీ కృపను పొందుకోవడానికి మీరు సహాయం వచ్చి మమ్మల్ని అందరినీ మీరు బలపరచమని కోరు
కోరుకుంటూ జరిగించిన ఈ ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు. తీసుకొచ్చిన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వారం అంతయునైనా దేవా మిమ్మల్ని స్తుతించడానికి అనేక మంది గృహ కూడికలు జరిగించుకుంటున్నారు. వారందరినీ మీరు దీవించండి. మేమందరము కలిసి ప్రతి ఇంటిలో మిమ్మల్ని స్తుతించడానికి దానిలోనే ఏక మనసు ఉందని మేము గ్రహించినట్లుగా మీరే సహాయమును చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి, సకల లోక సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని దివ్యమైన దయ, మన రక్షకుడు మన కొరకు ప్రాణం పెట్టడానికి పరలోకమును విడిచి లోకానికి దిగి వచ్చిన కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క ఉన్నతమైన కృప, అట్టి సంగతిని గ్రహించి పాపముల విషయమే పశ్చాత్తాపబడి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ నిత్యత్వము కొరకు ఆయుత్తపరచబడడానికి మనం సిద్ధపరచుచున్న పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సదాకాలం కూడి వచ్చిన మనందరికీ, మన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ ప్రభు సన్నిధి సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయ, శిలువ రక్తమే జయ. యేసు నామానికి సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్.